హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా మినీ ఫామ్ మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇది స్టార్టింగ్ వీడియో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదే నా మినీ ఫామ్. ఇవన్నీ మాలీస్. ఫస్ట్ చిన్న ట్యాంకులు ఉన్నదేమో బెలూన్ మాలి ఆరెంజ్. కొంచెం ఖరాబ్గా ఉన్న ట్యాంకు, పెద్ద ట్యాంకు 2 feet ట్యాంకు. ఈ మామూలు మాలీస్. నెక్స్ట్ ట్యాంకు వైట్ మాలీస్. ఇది మూడో ట్యాంక్ వచ్చేసి ఫ్లాటీస్, బెలూన్ ఫ్లాట్ అన్నమాట. ఇవేమో బ్లాక్ బెలూన్ మాలి. ఇది నా దగ్గర ఉన్న 3 feet ట్యాంక్. ఇది 3 feet ట్యాంక్. గోల్డ్ ఫిష్ 4, వైట్ షార్క్లు 2 ఉన్నాయి. ఇవేమో ఫ్యాన్సీ గప్పీలు. ఇవన్నీ ఇంకా మెడల్ కన్నా తక్కువలో ఉన్నాయి. ఇంకా కలర్ గట్ట సరిగ్గా రాలేదు. ఇవి మీకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో కొంచెం బాగా చూపించడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ గప్పీలు. ఈ ర్యామ్సన్ స్నేల్స్. ఇవేమో యాపీ స్నేల్స్ బేబీస్. ఇవి ఫ్యాన్సీ గప్పీలే. సెమీ డాల్ట్ కన్నా చిన్న సైజు, కొంచెం కలర్ గట్ట సరిగ్గా రాలేదు. ఇవేమో ఫైటర్ ట్యాంక్. ఇవి ఈరోజు పొద్దున్నే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను. ఇవేమో ఖాళీ బాటిల్స్. వాటర్ కోసం నేను వాటర్ స్టోరేజ్ కోసం పక్కన పెట్టుకున్నాను. ఈ ట్యాంకులన్నీ ఖాళీ, ఎందుకంటే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను. ఈ వర్షాలకి కొంచెం అవుట్డోర్ మళ్ళీ వాటర్ గట్ట పడి మొత్తం చాలా ప్రాబ్లం అయింది. ఇవన్నీ కూడా మామూలు తెప్పేసే, ఇంకా సరిగ్గా కలర్స్ గట్రా రాలేదు. ఇవన్నీ ట్యాంకులు వేయాలి. కొన్ని ట్యాంకులు ఖాళీ చేసి ఇవేమో గప్పి బేబీస్. ఇవేమో బ్లాక్ బెలూన్ మాలి బేబీస్. ఇక్కడ నీళ్ళు కొంచెం పాడైపోయినాయి బాగానే. ఇది ఫిల్మాంగో రోజు 2 పేరు, కొంచెం బ్రీడింగ్ సైజులు ఉన్నాయి. ఇవన్నీ గప్పీలు. ఇందులో ప్లాటీ బ్రీడింగ్ పెట్టాను. ప్లాటీ రెడ్ పేరు సరిగ్గా కనబడట్లేదు. ఇవేమో గప్పీలు. కొంచెం ఎడిట్ చేసుకోండి. ఫస్ట్ వన్కి వీడియో నాకు అసలు వీడియో తీయడం రాదు. ఏదో ట్రై చేస్తున్నాను. ఇవన్నీ మంచి మంచి కలర్స్తో ఉన్నాయి. ఇవి కూడా గప్పీలే. ఈ వర్షాలకి మన పడిన వర్షాలకి వాటర్ గట్రా మార్చడం కుదరక కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవి కూడా ఫ్యాన్సీ గప్పీలే. అంటే మ్యాక్సిమం ఎక్కువ గప్పీలు అంటే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది కదా, నేను అయ్యే పెంచుతాను ఇక్కడ. ఇవి వైట్ టాక్సీడో, ప్లాటినం వైట్. ఇవి కూడా గప్పీలే.
మెటల్ రెడ్ లేసి ఇంకా ఇవి కూడా నేను ఇప్పుడు ఎండ ఎక్కువ వస్తుంది బాగానే అందించాలి అంత పొలం తెచ్చిపోతున్నాం చూడాలి మార్చాలి ఇంటికి వేడికి ఏదో చెయ్యాలి ఇవి కూడా గట్టిలే మ్యాక్సిమం నేను ఫీడింగ్ చేయడం కోసం తీసుకొచ్చాను ఇవన్నీ కాబట్టి తీసుకొచ్చిన తర్వాత బాగా ఎక్కువైపోయినాయి ఇది చిల్డ్రన్ మాస్ డంబేరి ఇది ఎల్లో టైగర్ ఇది ఎల్లో లేసి ఇవి గబ్బిలే ఈ జెట్ బ్లాక్ అనుకుంటా అంటే వేసిన తర్వాత వాటి మీద పేర్లు వేయడం మర్చిపోయింది గబ్బిలో ఒకటి చచ్చిపోయింది తీయాలి ఇప్పుడు ఏమో నా దగ్గర ఉన్న ఫైటర్లు ఇవి ఫైటర్లు చూద్దాం నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాక్సిమం బాగా తీసేలా ట్రై చేస్తాను ఎందుకంటే నాకు అసలు వీడియో తీయడం రాదు ఇలా తీయడం అసలు రాదు మొత్తం స్టఫ్ అంతా చూపించాలంటే కష్టంగా ఉంది జాగ్రత్తగా ఇచ్చేసుకోండి ఇది నా మినీ ఫాము నెక్స్ట్ మనం వెనక్కి వెళ్దాం ఇది ఫ్రిడ్జ్ బాక్సులు ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్లకే ధర్మకోల్ షీట్లు వేసి కొంచెం నీడ ఏర్పాటు చేశాను నాకు కనబడుతున్నాయి ఇన్ని గప్పిలే ఇది అల్బినో ఫుల్ రెడ్ ట్యాంక్ ఉన్నాయి మొత్తం తీయాలంటే ఇప్పుడు నెట్ అంతా తీయాలి ట్రై చేస్తాను కనబడుతున్నాయి మీకు అల్బినో ఫుల్ రెడ్ ఇవన్నీ బ్రీడింగ్ పేర్లు సెమీ అడల్ట్ మొత్తం మిక్స్డ్లో ఉన్నాయి ఇది శాంతా క్లాస్ ఇవి కూడా పర్లేదు సెమీ అడల్ట్ బ్రీడింగ్ పేర్లు కూడా ఉన్నాయి ఇది కోయి క్యాప్ ఇది అదే చెప్పి కోయి ఇలాగ సరిగ్గా కనబడడం అనుకుంటున్నాను ఓకే ये पर्पल बेरी ड्रैगन है पर्पल बेरी ड्रैगन पेन చూస్తే చూడండి కనబడుతుంది కనబడుతుంది దాంట్లో ఒకటి సరదా తీర్చేస్తుంది ఈరోజు డ్యూటీ చేయాలి ఏదో సరదాగా చెప్తున్నాను ఓకేనా బాగా కనబడుతుంది ఈ నెక్స్ట్ టైం బటర్ఫ్లై
ఈ ప్లాటినం రెడ్ డంబోయర్ ఫుల్ క్వాలిటీ, చాలా బాగున్నాయి. బ్రీడింగ్ పేరు ఈ ప్లాటినం రెడ్ డంబోయర్ ఫుల్ క్వాలిటీ, సూపర్ క్వాలిటీ. బ్రీడింగ్ పేరు చాలా బాగున్నాయి. ప్లాటినం రెడ్ డంబోయర్. ఇవి 2 వాటర్ స్టోరేజ్ ట్యాంకులు. ఇవి ఎండలకి వర్షాలకి అన్నింటి నాకు సేఫ్టీ చాలా బాగా ఉపయోగపడింది నాకు. వీటికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే, అలా చేస్తున్నందుకు వీడియోలు ఎంత అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొత్త, సారీ. ఇవన్నీ చూపించడం కోసం చెప్తాను. ఈ వైట్ టెక్సీలో సెకండ్ క్వాలిటీ, ఇందులో రెడ్ మిక్సింగ్ ఉన్నాయి. ఈ ఫుల్ మిక్స్డ్ కప్పి మొత్తం నేను చాలా ఎక్కువగా ఉన్నాయి. కలర్ ఈ ప్రత్యేకించి జెట్లాకి ఈ సెమీ అడల్ట్ బ్రీడింగ్ పేర్స్ 2 కూడా ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఫ్రెండ్స్ చూసారా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే నా చిన్న ఫామ్ని ఎంకరేజ్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి. అసలు వచ్చి ఎవరు ఒక్క లైక్ కూడా చేయలేదు. అందుకే కామెంట్ బాక్స్లో లైక్ చేయండి అని పెట్టాను ఫస్ట్ వీడియో. అట్లా వీడియో తీయడం అంటే నాకు అసలు అలవాట్లేదు. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం ఏదో చిన్నదైనా సరే కొంచెం బాగా కనిపించేలా తీస్తాను. థ్యాంక్ యూ.